అత్తయ్య 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 ఇదిగో ఈ పాపకి నువ్వు ఇష్టంగా మీ అమ్మ పేరు పెట్టుకున్నావు, మీ అమ్మ అనుకున్నావు. ఈ పాపకి ఒకసారి DNA టెస్ట్ చేయించు. ఈ పాప అసలు వింధ్యకి బావకి పుట్టిన బిడ్డే కాదు. అసలు బావకి సంబంధమే లేదు. ఏం మాట్లాడుతున్నావే? సంబంధం లేకపోవడం ఏంటి? ఈ పాప రాజేష్ పాప కాకపోవడం ఏంటి? అవునత్తయ్య, నేను ఆరా తీశాను. అసలు సంజయ్ బిడ్డ ఎలా చనిపోయిందో వింధ్య బిడ్డ కూడా అలాగే పురిట్లోనే చనిపోయింది. వింధ్య బిడ్డ చనిపోయినట్టు హాస్పిటల్ రికార్డ్స్లో కూడా ఉంది. ఇదిగో చూడండి అత్తయ్య. ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి బిడ్డ డెలివరీ టైంలోనే వింధ్య సిస్టర్కి గర్భసంచి ప్రాబ్లం వచ్చిందని చెప్పింది. నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. మన వాళ్ళని పంపించి డేటా మొత్తం తీసుకున్నాను. ఆ రోజే వింధ్య సిస్టర్ బిడ్డ చనిపోయింది. ఇది నిజం. ఈ బిడ్డను ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు, కానీ వింధ్య మిమ్మల్ని మోసం చేసింది అత్తయ్య. నువ్వు ఈ పాపం తీసుకుని లోపలికెళ్ళు. అన్యం పుణ్యం ఎరగని బిడ్డ అనవసరంగా బలి కాకూడదు. వింధ్య ఇంత మోసం చేస్తుందని చెప్పి నేను అనుకోలేదు. నువ్వు పాపం లోపలికి తీసుకెళ్ళు. ఏంటత్తయ్యా, ఏం చేస్తున్నారు మీరు? వింధ్యని ఇంట్లో నుంచి పంపించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇంతగా మారిపోయారు? నిన్న మొన్నటి వరకు ఎంతో ప్రేమ చూపించారు. అదంతా అబద్ధమా? వింధ్య మీకేమైపోయినా పర్వాలేదా? వింధ్యని బయటికి పంపించి తన భర్తని తన బిడ్డని ఇంట్లో పెట్టుకుని మీరేం సాధిద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చేద్దామని? అత్తయ్య, నేనే అబద్ధం ఆడాను. మీకు నిజంగా కోపం గనుక ఉంటే నన్ను తిట్టండి, నన్ను శిక్షించండి, నా మీద పగ తీర్చుకోండి. వింధ్యకి పురిట్లోనే గర్భసంచి ప్రాబ్లం వచ్చింది. కానీ ఆ విషయం తెలియక తను ప్రెగ్నెంట్ అనుకుని పొరపడింది. అసలు దీనంతటికీ కారణం ఎవరు? మౌనిక. మౌనిక డాక్టర్తో అబద్ధం చెప్పించటం వల్ల ఇదంతా జరిగింది అత్తయ్య. ఇదంతా కావాలని చేసింది కాదత్తయ్య. ప్రమాదం వల్ల జరిగిన నష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వింధ్యని బయటికి పంపిస్తే అది పిచ్చిదాల్లాగా ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే ఏమయ్యేది? అయిపోయిందా? ఇంకా నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా మిగిలుందా? ఎక్కడికొచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గరకొచ్చి ఏం డ్రామాలు ఆడుతున్నావు? ఇదంతా కుటుంబం అనుకుంటున్నావా, లేదంటే ఏదైనా డ్రామా కంపెనీ అనుకుంటున్నావా? ఎవరిని మోసం చేస్తున్నారు? వింధ్య కడుపున పుట్టిన బిడ్డ
పురిట్లోనే చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? వాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిడ్డ చనిపోవడం ఏంటి? మీరు నేను అందరం పిచ్చివాళ్ళం అయిపోయామండి. హ, ఇంట్లో ఉన్న బిడ్డ మన బిడ్డ కాదు, అసలు మన రక్త సంబంధికురాలు కానే కాదు. వింధ్య బిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఆ రోజు ఈ స్నేహితులిద్దరూ వెళ్లారు. యాక్సిడెంట్లో సంధ్య బిడ్డ చనిపోయింది, వింధ్య బిడ్డ చనిపోయింది. హ, ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ మన బిడ్డే అని నమ్మించి నా చేత మా అమ్మ పేరు పెట్టించారు. ఇది మోసం కాదా? ఆ రోజే గర్భసంచి పోయిందని సంధ్యకు తెలిసినప్పుడు ఆ విషయం నాతో చెప్పకపోవడం మోసం కాదా? అది నిజమని నిన్న కూడా మనల్ని నమ్మించడానికి యాక్సిడెంట్ అయినట్టు డ్రామాలు చేసి అప్పుడు పోయిన గర్భం ఇప్పుడు పోయినట్టు డాక్టర్తో అబద్ధం చెప్పించారు. ఇలాంటి ఆవిడ్ని మన కోడలిగా యాక్సెప్ట్ చేయాలా? ఇంట్లో పెట్టుకోవాలా? స్నేహితురాలికి సపోర్టుగా మాట్లాడడానికి ఈవిడొస్తుందా? ఏంట్రా మాట్లాడవేంటి? నీ భార్య నిన్ను మోసం చేసిందా లేదా అని అడగరా? అమ్మా, నా మాట విను. జరిగిందేదో జరిగిపోయింది. మనం కూర్చొని మాట్లాడుకుందామమ్మా. కూర్చుని ఏం మాట్లాడాలి? ఏం జరిగిందో నీకు అర్థమవుతుందా? ఇక నీ కడుపున బిడ్డ పుట్టదురా, బిడ్డ ఇంట్లో తిరగదురా. ఎన్ని నిజాలు దాచిన దాంతో నువ్వసలు ఎలా కాపురం చేస్తావురా? అత్తయ్య, మీరు తొందరపడద్దు. మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకేం చెప్పొద్దు. ఇక పైన నువ్వు ఏది రాయబారం చెయ్యొద్దు సంధ్య. వచ్చిన దాన్నే నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నా కొడుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని తనని బయటికి పంపించాడు. తను చస్తుందో బతుకుతుందో మాకు ఎటువంటి సంబంధం లేదు. తను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు అని చెప్పడానికి మీరెవరత్తయ్య? తను మెట్టి నిల్లిది. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనెక్కడికి వెళ్ళదు. ఎలా ఉంటుందో, ఉండి నా కొడుకుతో ఎలా కాపురం చేస్తుందో నేను చూస్తాను. వింధ్య మమ్మల్ని మోసం చేసింది. ఈ ఒక్క రీజన్ చాలు. ఇప్పుడు పాపం తీసుకెళ్లి DNA టెస్ట్ చేయిస్తే నిజమంతా బయటపడుతుంది. అప్పుడు మమ్మల్ని మోసం చేసిందని కేసు పెట్టి కోర్టు ద్వారా నీ స్నేహితురాలికి రాజేష్ చేత విడాకులిప్పిస్తాను. అత్తయ్య, నా స్నేహితురాలి వింధ్య కాపురం కూలిపోతుందంటే
నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా వింధ్య హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. నా వింధ్య ఇక్కడే ఉంటుంది. రాజేష్ గారిని వింధ్యని వెడగొట్టడం ఎవ్వరి తరం కాదు. ఇప్పటి వరకు ఆవిడ డ్రామా అయిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా డ్రామాలు? మా ఇంటికే వచ్చి నాకే ఎదురు మాట్లాడుతున్నావేంటి నువ్వు? రాజేష్, మా అమ్మ పేరు పెట్టిన తర్వాత నీకు పుట్టకపోయినా మన ఇంట్లో ఉన్న బిడ్డ మన బిడ్డే. సంధ్య, మర్యాదగానే వచ్చిన దారిన నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపో. నేను తనని తీసుకొచ్చింది మళ్ళీ తీసుకువెళ్ళడానికి కాదు, నా ఫ్రెండ్ని ఇక్కడే ఉంచడానికి. వింధ్య ఇక్కడే ఉంటే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేశారు కదా. ఇప్పుడు మీరు తనని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఇంటి బయట నా వింధ్య నేను ఇద్దరం పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాం. మా ఇద్దరి చావుకి కారణం మీరే అవుతారు. ఏంటి, బెదిరిస్తున్నావా? మీరు మమ్మల్ని బెదిరించినప్పుడు నేను మిమ్మల్ని బెదిరించడంలో తప్పే ఉందత్తయ్య. మీ కొడుకు మీరు బావుండాలని కోరుకున్నట్టే నేను నా ఫ్రెండ్ బావుండాలని కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి వరకు సంధ్యా వింధ్య కలిసి లేరు, కానీ ఇప్పుడు కలిసే ఉన్నాం. ఒకరి తప్పుని మరొకరు సరిదిద్దుకుంటాం. ఇక నుంచి సంధ్య గురించి వింధ్య ఆలోచిస్తుంది, వింధ్య గురించి సంధ్య ఆలోచిస్తుంది. మీరు ఏ కోర్టుకు వెళ్తారో, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. రాజేష్ గారు తన మెడలో పవిత్రమైన తాళి కట్టారు. ఆ 3 ముళ్ల బంధాన్ని నేను కాపాడతాను. దానికోసం ఎవ్వరినైనా ఎదిరిస్తాను. సంధ్య, నువ్వు పోయి నాతో పెట్టుకున్నావు సంధ్య. దానివల్ల సమస్య నీకే వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఆర్థికంగా అటూ ఇటుగా ఉన్న మీ బతుకులు నాతో ఛాలెంజ్ చేస్తే ఏమవుతాయో నీకు తెలీదు. నేను 3వ కన్ను తెరిస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా చెప్పుకోలేని విధంగా నష్టపోతారు. ఏమైనా పర్వాలేదత్తయ్యా. నా ఫ్రెండ్ కాపురం నిలబెట్టడం కోసం నేను ఎంత దూరమైనా ఎదురెళ్తాను. మీలో ఉన్న చెడుని చంపి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి రాజీకొచ్చేలా చేస్తాను. ఆ రోజు వింధ్య కడుపున పుట్టిన బిడ్డ చనిపోయింది అన్నది నిజం. ఆ రోజు తనకి గర్భసంచి సమస్య వచ్చింది అన్నది నిజం. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు. నేను ఒక్క అబద్ధం ఆడి ఒక కాపురాన్ని నిలబెట్టాను. అసలు వింధ్య రాజేష్లకి లేని సమస్య మీకెందుకు? మీరు ఎంత కాదనుకున్నా వింధ్యకి రాజేష్ అంటే ప్రాణం, రాజేష్కి వింధ్య అంటే ప్రాణం. మీరేం చేసినా వాళ్ళిద్దరినీ విడదీయలేరు. వింధ్య ఇక్కడే ఉంటుంది. తనని పొమ్మనే హక్కు ఎవ్వరికీ లేదు. మీలాగా నేను పెట్రోల్ పోసుకుని బెదిరించకపోవచ్చు, మీలాగా నేను మొండిగా వాదించకపోవచ్చు, కానీ నిన్న మొన్నటి వరకు అత్తయ్య అని గౌరవంగా పిలిచాను. ఆ గౌరవంతోనే చెప్తున్నాను. వింధ్యని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే మీరు 3వ కన్ను తెరుస్తాను అన్నట్టు నేను కూడా 3వ కన్ను తెరవాల్సి వస్తుంది. స్నేహితురాలి కోసం చావుకి ఎదురెళ్ళడానికి సిద్ధపడే నేను తన కాపురం కోసం ఎంత దూరమైనా వెళ్తానని మీకు చెప్పాను కదా.
మీరు నన్ను నా కుటుంబాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి. వింధ్య జోలికొస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళవే. చెప్తుంది నీకే, వెళ్ళు. రాజేష్ గారు, కట్టుకున్న భార్యని గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. అమ్మకిచ్చిన గౌరవం భార్య కూడా ఇవ్వాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకునేవాడే భర్త. సమస్యలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయడం కాదు, పోరాడాలి. మీరు వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎంత బాధపడుంటారో నాకు తెలుసు. కానీ కన్నీళ్లతో సమస్యలు సాల్వ్ అవ్వవు. వింధ్య ఇక్కడే ఉంటుంది. మీ ఇద్దరూ కలిసే ఉంటారు. మీ అమ్మని మార్చి మీ ఇద్దరిని ఆవిడ చేతుల మీదుగా ఒక్కటి చేయించకపోతే నా పేరు సంధ్య కాదు. అత్తయ్య, ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మొదటిసారి మీకెదురు మాట్లాడుతున్నాను. మొదటిసారి మీ నిర్ణయానికి ఎదురీదుతున్నాను. ఈ పోరాటంలో ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఓడిస్తాను. చచ్చి సాధించేదేమీ లేదు. బ్రతికుండి మీ కొడుకు కోడల్ని, మీ అమ్మ పేరు పెట్టుకున్న మీ వారసురాల్ని చూసుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. చెప్పుడు మాటలు అంతకన్నా వినొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు మా ఇంటి ఆవిడ బాధ కంటే ఆ వింధ్య బాధ ఎక్కువైంది మాకు. అమ్మా, నువ్వలా మాట్లాడద్దమ్మా. వెళ్ళిన సంధ్య అక్కడే ఉంటుందా? తను వచ్చేస్తుంది కదా. ఒరే, నా బాధ ఇంకా రాలేదని కాదు, ఎందుకు వెళ్ళింది అని. అయినా తన జీవితమే తను కాపాడలేకపోతుంది. అలాంటిది తన ఫ్రెండ్ జీవితాన్ని ఉద్ధరిస్తుందా? అనాల్సింది దాని కాదురా, నిన్ను. ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకున్న వింధ్యని వెళ్ళవే బయటికని పంపించింది నువ్వే. ఇప్పుడు దాని మానానది నుయ్యో గొయ్యో చూసుకుని చస్తుంటే దాని చెయ్యి పట్టుకుని దాని ఇంటికి తీసుకొస్తావా? అమ్మా, ఏంటమ్మా, ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటామా? ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ స్నేహితులే కదా. ఎవరికే స్నేహితులు? నీకా నాకా? స్నేహితులంట స్నేహితులు. ఇలా స్నేహం స్నేహం అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సంధ్య, నీకోసమే వెయిట్ చేస్తాను. మనం భోంచేద్దామా? అమ్మా, నువ్వు వడ్డించు. నువ్వు ఆగరా. ఈవిడ గారు దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తుంది. రాగానే నేను భోజనం పెట్టి పక్కన కూర్చుని విసనకర్ర ఊపుతూ తినమ్మా అని మర్యాద చేయాలి, అంతేనా? అమ్మా, నువ్వు ప్రతిదీ అలా మాట్లాడుకో. అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే నన్ను క్షమించండి. వింధ్యకి ఈ ఊళ్ళో నేను తప్ప ఇంకెవరూ లేరు. నా కోసమే తను ఈ ఊరొచ్చింది. తనకేదైనా జరగరాంది జరిగితే జరిగితే చెప్పమ్మా. జరగరాంది జరిగితే ఏమవుతుంది? వింధ్య 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 వింధ్య. నీకు తన భర్తతో అక్రమ సంబంధం అంటగట్టినప్పుడు ఎక్కడికి పోయిందమ్మా నీ స్నేహం? నా కొడుకును పట్టుకుని అనరాని మాటలు అన్నప్పుడు ఏమైపోయింది మీ స్నేహం? ఇంకా వింధ్య అంట వింధ్య. షాప్ తగలబెట్టి జీవితాల్ని రోడ్డు మీదకి లాగింది. ఒకటా రెండా ఆ మహాతల్లి చేసింది.
ఒక్క రోజులోనే నిన్ను నీ ఫ్రెండ్ మాయ చేస్తే నువ్వు నా కొడుకుని మాయ చేసావు. వాడు పిచ్చోడు కాబట్టి నువ్వు చెప్పిందల్లా ఇంకా వింటూనే ఉన్నాడు. అమ్మా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళెవరైనా అన్ని చేసిన విందకి ఇంకా సహాయం చేస్తారా? అలాంటి అమ్మాయితో మాట్లాడతారా? ఇంకా స్నేహం స్నేహం అంటూ జీవితాల్ని రోడ్డు మీదకి తీసుకురావద్దమ్మా. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు మహాతల్లి. కనీసం నా కూతురు పెళ్ళైనా జరగనివ్వు. అమ్మా వదినా, నువ్వు బాధపడకు. అమ్మేదో కోపంలో అలా మాట్లాడుతుందో వదినా. అత్తయ్య చెప్పింది కూడా నిజమే. వింధ్య వల్ల నాకు నష్టం జరిగింది. కానీ ఏం చేయను, వింధ్యని దూరం చేసుకోలేను. తను చేసింది తప్పే, కానీ అది తను ఆలస్యంగా తెలుసుకుంది. అలా అని గతాన్ని తవ్వుకుంటూ నేను వింధ్యని దూరం పెట్టలేను కదా. సంధ్యకి వింధ్య, వింధ్యకి సంధ్య లేకపోతే తను అసలు ఈ ఊరికొచ్చేదే కాదు. తనకిన్ని కష్టాలు వచ్చేవి కాదు. సంధ్య, నువ్వు బాధపడకు. ఇంత మూర్ఖంగా ఆలోచించిన వింధ్య మారగాలేంది? అమ్మ మారదా? ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుంటుందిలే. సంధ్య వచ్చి వింధ్య ఇక్కడే ఉంటుందని చెప్తే మనం భయపడిపోతామా? వింధ్య తనంతట తానుగా ఈ ఇంట్లో నేను ఉండను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. సంధ్య, ఇంత జరిగిన తర్వాత వాణిగారు అంత ఈజీగా వింధ్యని వదిలిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి వింధ్యని కలవనివ్వను. వింధ్య ప్రమాదంలో ఉంది.